ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణలో పలువురి ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. ఇక హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని బదిలీ చేస్తూ ఆయన స్థానంలో పోలీస్ కమిషనర్గా సివి ఆనంద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై ఇక మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. కృష్ణ, చెప్పండి, తాజాగా జరిగిన ఈ కమిషనర్ బదిలీ సంబంధించి ఏం చెప్తారు? శ్రీనివాస్, ఏదైతే హైదరాబాద్ కమిషనరేట్తో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ పోలీస్ శాఖలో దాదాపు 5 పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం కొత్తకోట శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ ఏదైతే సిపిగా ఉన్నారో ఆయనని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డీజీగా బాధ్యతలు అప్పగిస్తూ ఆయనని బదిలీ చేయడం జరిగింది. ఆయన స్థానంలో మరోసారి సివి ఆనంద్ని ఏదైతే ప్రస్తుతం ఏసీపీ డీజీగా ఉన్నారో ఆయనని ఏదైతే హైదరాబాద్ కమిషనర్గా ఏదైతే నియమిస్తూ అటు అధికారులు చీఫ్ సెక్రటరీ అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేస్తూ కొద్ది నిమిషాల కిందట ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఇందులో విజయ్ కుమార్ ఏదైతే ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారో ఆయనను కూడా ఆయన పైన కూడా బదిలీ వేసి ఆయనను ఏసీబీ డిపార్ట్మెంట్కి బదిలీ యాంటీ కరప్షన్ బ్యూరో డీజీగా ఆయనని బదిలీ చేయడం కూడా జరిగింది. ఇక మహేష్ భగవత్కి అడిషనల్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక రమేష్ ఏదైతే ప్రస్తుతం ఐజీగా ఉన్నాడో ఆయనని కూడా బదిలీ చేస్తూ చార్జ్ చేశారు. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాం వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో ఈ ఫ్రెండ్లీ పోలీస్ విధానం అనేది రావడం, ఆ ఫ్రెండ్లీ పోలీస్ విధానం వచ్చిన తర్వాత చాలా మటుకు అవినీతి జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ పోలీస్ శాఖలో మార్పులు తీసుకురావాలి. అలే కాకుండా ఏదైతే ఈ నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే పగ్గాలు చేపట్టిందో వెంటనే ఇటు పోలీస్ శాఖలో భారీ మార్పులు చేపట్టి హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి అటు 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్న ఇటు శ్రీనివాసరెడ్డి సిపి కానీ అవినాష్ మంతి కానీ అలాగే రాచకొండ సుధీర్ బాబు వీరందరూ కూడా చాలా సీరియస్గా వ్యవహరించాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఫ్రెండ్లీ పోలీస్ విధానం గాడి తప్పింది కాబట్టి ఇక ఫ్రెండ్లీ పోలీస్ విధానం ఎలాంటిది లేదు అని చెప్పేసి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తనదైన మార్కులో ఆయన హైదరాబాద్ కమిషనర్గా పనిచేయడం కూడా జరిగింది. అంతేకాకుండా చాలా మటుకు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం, అంతేకాకుండా అవినీతి చేస్తూ పట్టుబడిన చాలామంది పోలీసు అధికారులతో సహా వారిని జైలుకు పంపించడమే కాకుండా సర్వీస్ నుంచి కూడా ఉద్యోగం నుంచి కూడా తొలగించిన ఆయన తొలగిస్తూ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఏదైతే అధికారులు ఏదైతే శ్రీనివాసరెడ్డి చాలా సీరియస్గా అటు విధి నిర్వహణలోనే కాదు చాలా మటుకు ఏదైతే కేసుల వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా మనం చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు వ్యవహారానికి మనం ఒకసారి తీసుకుంటే ప్రగతి భవన్ దగ్గర ఏదైతే డివైడర్లను ఢీకొట్టి ఆ తర్వాత మధ్యమత్తులో ఉన్న అతను పోలీస్ ఎస్కాట్ నుంచి తప్పించుకొని పారిపోవడం, ఆ తర్వాత దీనిపైన ఏదైతే షకీల్ కుమార్ని రహేల్ని తప్పించేందుకు పంజగుట్ట పోలీసులు పెద్ద మొత్తంలోనే డబ్బులు డిమాండ్ చేయడం, ఈ విషయం తెలిసిన తర్వాత సిపి శ్రీనివాసరెడ్డి దీనిపైన విచారణ చేపట్టి మొట్టమొదటిసారిగా అటు పోలీస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మొత్తం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి వరకు ప్రతి ఒక్కరిపైన కూడా బదిలీ పెట్టి కూడా వేశారు. చాలామంది అధికారులను ఇటు జూబ్లీస్ వ్యవహారానికి సంబంధించి కూడా ఈ షకీల్ కేసు కుమారులో అటు బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ కానీ సిఐ ఆ తర్వాత ఎస్ఏలపైన కూడా ఆయన సస్పెన్షన్ పెట్టి వేయడం కూడా జరిగింది. సో ఈ క్రమంలోనే పోలీస్ శాఖలో కఠినంగా వ్యవహరిస్తేనే నేరస్తులకు శిక్ష పడడమే కాదు తప్పు చేయాలని తమ డిపార్ట్మెంట్ వారైనా సరే ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదు అని చెప్పి ఆయన సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కన అటు పండగ వాతావరణం రావడం, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా బందోబస్తు వ్యవహారానికి సంబంధించి బిజీగా ఉన్న క్రమంలో ఒక్కసారిగా ప్రభుత్వం తీసుకున్న ఏదైతే 5 బదిలీల వ్యవహారం హైదరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులకు కొంత షాక్ తగిలిందనే మనం చెప్పుకోవచ్చు. కొత్తకోట శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి బదిలీ చేసి ఆయన స్థానంలో ఏదైతే ప్రస్తుతం ఏసీబీ డీజీగా అంటే డైరెక్టర్ జనరల్గా ఉన్న సివి ఆనంద్ను హైదరాబాద్ కమిషనర్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శ్రీనివాస్, కృష్ణ, ఇప్పుడు వీటిని సాధారణ బదిలీల కిందనే చూస్తామా, లేదా మీరు అన్నట్టు హైదరాబాద్ సిపిగా ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి కేవలం ప్రజల్లో కొంత శాంతి భద్రతలు కాపాడే క్రమంలో ఇది విధులను నిర్లక్ష్యం చేస్తూ మరి ఏదైతే చట్టాన్ని చేతిలోకి తీసుకున్న పోలీసులపై మరి చర్యలు తీసుకున్నందుకు ఈ బదిలీ జరిగింది అనుకోవచ్చా?
సో ఖచ్చితంగా శ్రీనివాస్ ఇప్పటికే ఎప్పుడైతే కమిషనర్ బదిలీ వేటు పడింది, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది అనేసరికి సోషల్ మీడియాలో ఇప్పటికే నెటిజన్లంతా కూడా చాలా మటుకు కామెంట్ల రూపంలో కామెంట్లు మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాతనే హైదరాబాద్ పోలీస్ శాఖలో అనేది సీరియస్నెస్ ఉండడం, ఏదైనా సరే సివిల్ మ్యాటర్లో తలదూర్చాలంటే కూడా మీ పోలీస్ సిబ్బంది అంటే అధికారులు దాంట్లో భయపడే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే పోలీస్ స్టేషన్లో ఏదైనా నేరం జరిగితే ఫిర్యాదు చేసిన క్షణంలో నిర్లక్ష్యం చేస్తే కూడా వేటు తప్పదు అని పోలీసులో ఒక క్రమశిక్షణ భయం అనేది కూడా ఏర్పడింది. కేవలం తప్పు చేసిన వాడు అలాగే ప్రజల్లో పోలీస్ శాఖ యూనిఫామ్ చూస్తేనే భయం ఉండేది కాదు, తాము తప్పు చేసినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా వేటు తప్పదు అనే విషయంలో అంటే వేటు తప్పదు అనే విధంగా శ్రీనివాస్ రెడ్డి పోలీస్ శాఖలో హైదరాబాద్ కమిషనర్లో ఒక సంస్కరణలు తీసుకొచ్చారని చాలా మటుకు నెటిజన్లంతా కూడా ఆయన పొగడ్తలతో ముంచుతున్నారు. అలాంటి వ్యక్తి బదిలీ కావడం అనేది సరైనది కాదు అని చెప్తున్నారు. అయితే ఈ ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో సివి ఆనంద్ వ్యవహారానికి సంబంధించి చూస్తే కూడా ఆయన కూడా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించడం, గతంలో ఆయన ఫ్రెండ్లీ పోలీస్ విధానంలో పనిచేసినప్పటికీ కూడా పోలీస్ శాఖలో ఎలాంటి తప్పు జరిగినా మాత్రం సహించేది లేదు అని చెప్తున్నారు. ఏసీబీ డీజీగా ఉన్న క్రమంలోనే చాలామంది అధికారులను కూడా ఈ అవినీతికి పాల్పడుతున్న వారిని అందరినీ కూడా ఊచలు లెక్కించేలాగా సివి ఆనంద్ అనేక ప్రణాళికలు రూపొందించి వారందరినీ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీస్ ఏదైతే కోర్టు ఎదుట ఉంచడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు హైదరాబాద్ కమిషనరేట్ దాదాపు 5గురు పోలీసు ఉన్నతాధికారులను ఐపీఎస్ అధికారులను ఆ ప్రభుత్వం బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన ఇటు మొత్తం సోషల్ మీడియానే కాదు పోలీస్ శాఖలో కూడా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బదిలీ అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. శ్రీనివాస్ కృష్ణ, ఇక హైదరాబాద్ సిపి అంటే మరి తెలంగాణ రాష్ట్రంలో పోలీసు బాస్ ఎవరైతే ఉంటారో డీజీపీ తర్వాత మరి కీలక బాధ్యతలు నిర్వర్తించే బాధ్యత పోస్ట్ అది. సో అలాంటి పోస్టు నిర్ణయంలో ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డిని కొంతకాలం క్రితమే మరి హైదరాబాద్ సిపిగా నియమించారు, తాజాగా బదిలీ చేయడం, ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి బదిలీ చేయడము. సో ఆయనకు మరొక కీలక బాధ్యతలు అప్పచెప్పే కార్యక్రమేనా, దీంట్లో ఇంకేదైనా పోలీస్ శాఖలో ఏం వినిపిస్తుంది, బయట ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఆయన వచ్చి దాదాపు 6 నెలలు అంటే ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ప్రభుత్వం ఏర్పడిన మరికొద్ది రోజుల్లోనే ఆయన హైదరాబాద్ సిపిగా బాధ్యతలు తీసుకున్నారు. సో బాధ్యతలు తీసుకున్న కనీసం ఏడాది గడవకముందే శ్రీనివాస్ రెడ్డి పైన వేటు వేయడం అనేది ఖచ్చితంగా దీని వెనకాల రాజకీయ ప్రమేయం ఉంది అని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు కూడా ఆరోపణలు చేయడం కూడా మొదలుపెట్టారు. ఖచ్చితంగా పోలీస్ శాఖలో ఆయన తీసుకుంటున్న సీరియస్ నిర్ణయాలు చాలామంది పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం, అంతేకాకుండా రాజకీయ నాయకుల వ్యవహారానికి సంబంధించి కూడా తమ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చినప్పటికీ కూడా ఒకవేళ సివిల్ మ్యాటర్లు కానీ భూ తగాదాల వ్యవహారానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళినా కూడా ఆయన లెక్క చేయకపోవడం, ఖచ్చితంగా బాధితుల వెంటనే ఆయన ఉండడం, అంతేకాకుండా ఎమ్మెల్యే అయినా మంత్రులైనా ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక్కసారి కనుక వారిపైన ఆరోపణలు వస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకునేలాగా ఎప్పుడైతే శ్రీనివాస్ రెడ్డి చాలా సీరియస్గా విధులు నిర్వహించారో ఖచ్చితంగా ఆయనని మార్చాలని ప్రభుత్వం పైన అందులో ముఖ్యమంత్రి పైన తమ పార్టీకి సంబంధించిన సీనియర్ రాజకీయ నేతలు ఒత్తిడి తెచ్చి ఉంటారు. కాబట్టి అందరితో ఫ్రెండ్లీ విధానంగా వెళ్ళే సివి ఆనంద్ను తీసుకొచ్చి కమిషనర్గా బాధ్యతలు అప్పగించారంటూ బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నేతలు ఆరోపణిస్తున్నారు. కానీ దీన్ని ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారులు అంటే నేతలు కూడా దాన్ని కొట్టిపారేయడం కూడా జరుగుతుంది. ఏదైతే పోలీస్ శాఖలో తీసుకున్న కొన్ని సంస్కరణల వ్యవహారానికి సంబంధించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ను కూడా చాలా ఏదైతే పటిష్టం చేయాలని ఎప్పుడైతే తాము భావించామో ఇప్పటికే హైడ్రా అనేది ఏర్పాటు చేసి అటు ప్రభుత్వం అంటే ఏదైతే చెరువుల కబ్జా వ్యవహారం అనేది కొనసాగుతుందో వాటన్నిటిని రక్షించేందుకే హైడ్రా అనేది ఏ విధంగా అయితే తీసుకొచ్చే రంగనాథ్ లాంటి సీనియర్ ఆఫీసర్ని ఏ విధంగా అయితే నియమించామో అలాగే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ను కూడా చాలా పెద్ద ఎత్తున స్ట్రాంగ్ చేసే ఉద్దేశంతో చాలా సీనియర్ మోస్ట్ అలాగే ఏదైతే విధి నిర్వహణలో మొండిగా వ్యవహరించే వ్యక్తి ఐపీఎస్ వ్యక్తి ఉంటేనే దీనికి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ డిపార్ట్మెంట్కి బదిలీ చేయడం జరిగింది అని చెప్పి అటు చెప్పుకొని వస్తున్నారు. ఏదేమైనప్పటికీ సివి ఆనంద్ మరి ఈ రోజా పండగ రోజు ఈ రోజు ఛార్జ్ తీసుకుంటారా అనేది మాత్రం అధికారులంతా కూడా వేచి చూడడం జరుగుతుంది. కృష్ణ, మరి ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే ఐపీఎస్ అధికారులకు పెద్దపీట వేస్తుంది. దీనికి ప్రధానంగా మీరు ఇందాక చెప్పినట్టు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న ఏవి రంగనాథ్ను హైడ్రా కమిషనర్గా కూడా బాధ్యతలు అప్పచెప్పారు. చాలా పెద్ద బాధ్యత అది. సో ఇటు ప్రభుత్వం నుంచి అటు ప్రతిపక్షాల నుంచి కూడా మరి ఏదైతే కబ్జాలకు గురైన విషయంలో ఆయన కూల్చివేతలు మొదలెట్టారు. సో ఆ కూల్చివేతల విషయంలో కూడా ప్రభుత్వం ఒక
సీరియస్గా అంటే ఎలాంటి ఒత్తిళ్లను కూడా తలగకుండా ముందుకెళ్తోంది. అదే నేపథ్యంలో తాజాగా మరి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్ సిపి నుంచి స్థానం నుంచి బదిలీ చేయడం కావచ్చు, మరొక నలుగురిని కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కావచ్చు. సో అంటే పోలీసు యంత్రాంగాన్ని మరింత పటిష్టపరుస్తూ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పచెప్పే కార్యక్రమం జరిగిందంటారా, లేదా ఏదైనా ఒత్తిళ్లు ఉన్నాయంటారా? సో ఖచ్చితంగా శ్రీనివాస్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అటు బీఆర్ఎస్ నేతలకు సంబంధించి చాలామంది కూడా శ్రీనివాస్ రెడ్డి ఏదైతే బదిలీ వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు మాత్రం అలాగే నేతలకు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. ప్రభుత్వంలో కేవలం పోలీస్ శాఖ అనేదే కాదు, ఇప్పుడు కొత్తగా ఏదైతే హైడ్రా అనేది తీసుకురావడం, చెరువుల పరిరక్షణ కోసం రంగనాథ్ లాంటి సీనియర్ మొండి ఆఫీస్ అధికారులను అక్కడ ఐపీఎస్ అధికారులను కమిషనర్లుగా నియమించడం, ఈ క్రమంలోనే ఆయన ఎలాంటి ఒత్తిళ్లు కానీ అటు ఎంఐఎం కానీ ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరి ఒత్తిళ్లకు కూడా ఆయన లోను కాకుండా హైడ్రా అధికారులు చెరువుల పరిరక్షణ సమితిలో చెరువుల పరిరక్షణకు ఏ విధంగా అయితే కృషి చేస్తున్నారో అలాగే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనేది ఇటు పోలీస్ శాఖకు సంబంధించి ప్రభుత్వంలో ఇవి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఆ తర్వాత తూనికల కొలతల వ్యవహారం కానీ హైడ్రా కానీ ఇటు ప్రతి శాఖ కూడా చాలా పటిష్టంగా ఉండాలి, చాలా ప్రభుత్వాల ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. తప్పు చేసిన వారు తప్పించుకునే పరిస్థితి లేకుండా వారికి శిక్ష పడే విధంగా అలాగే బాధితులు రక్షించబడే విధంగా ఉండాలంటే ప్రతి డిపార్ట్మెంటు కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఎవరైతే సీనియర్ చాలా స్ట్రీట్ ఆఫీసర్లు అధికారులు ఉన్నారో వారందరినీ లిస్టును కూడా వడపోత పోసిన తర్వాతనే వారికి సంబంధించి ఈ ఏదైతే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ సివి ఆనంద్ వ్యవహారానికి సంబంధించి చూస్తే కూడా ప్రస్తుతమైన ఏసీబీ డీజీగా ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్లో ఆయన ఏదైతే కమిషనర్గా గతంలో పనిచేయడం, ఆయన కూడా చాలా సంస్కరణలు తీసుకురావడం, సైబరాబాద్ కమిషనరేట్లో ఆయన పనిచేస్తున్న క్రమంలో అనేక వ్యవహారం తీసుకోవచ్చు. సివి ఆనంద్ వ్యవహారానికి సంబంధించి చూస్తే ఆయన ఏదైతే ట్రాఫిక్ అదనపు సిపిగా బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ప్రస్తుతం ఎవరైతే మద్యం తాగి వాహనాలు నడపాలంటేనే భయపడుతున్న ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారానికి సంబంధించి కూడా సివి ఆనందే దీన్ని ఆయన ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఆయన ఏదైతే ఈ టెస్టులు ఆ తర్వాత వాటికి నేరాలు వీటన్నిటిని కూడా మొదలుపెట్టింది సివి ఆనందే. అలాగే ట్యాంక్ బండ్ వ్యవహారానికి సంబంధించి కానీ హైదరాబాద్ కమిషనరేట్లే కాదు, హైదరాబాద్ కమిషనరేట్లో ట్యాంక్ బండ్ అనేది టూరిస్ట్ ప్లేస్ నుంచి ఏదైతే సూసైడ్ స్పాట్గా మారిన క్రమంలో ఒక లేక్ పోలీస్ అనే ఒక విధానాన్ని కూడా తీసుకొచ్చింది కూడా ఆయన సెంట్రల్ జోన్ డీసీపీగా ఉన్నప్పుడు సివి ఆనంద్ అనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వరుసగా ప్రతి కమిషనరేట్లో కూడా ఎక్కడెక్కడైతే చెరువులు ఉంటాయో వాటన్నిటి దగ్గర కూడా లేక్ పోలీసులు అనేది రావడం, ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ అనేదాన్ని ఒక ఉద్యమంలాగా ప్రతి రాష్ట్రంలో కూడా దీన్ని నిర్వహించి తప్పతాగి వాహనాలు నడిపే వారందరినీ కూడా జైలుకు పంపించే విధంగా ఏదైతే తీసుకురావడం, ఆ తర్వాత హెల్మెట్ల వ్యవహారానికి సంబంధించి చూస్తే కూడా ఖచ్చితంగా హెల్మెట్లు అమలయ్యేలాగా వీటన్నిటి సంస్కరణలు కూడా అంటే చట్టంలో ఏవైతే వీటన్నిటికి సంబంధించిన నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ పోలీస్ అధికారులు కానీ వాటిని అమలు చేసిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. కానీ సివి ఆనంద్ ఎప్పుడైతే ట్రాఫిక్ అదనపు కమిషనర్ ఆ తర్వాత సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న క్రమంలో అటు లేక్ పోలీసులు కానీ ఆ తర్వాత ఆయన ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారాలు కానీ ఆ తర్వాత హెల్మెట్ల విధానం వీటన్నింటినీ సంస్కరణలు కూడా ఆయన తీసుకురావడం జరిగింది. దాన్ని యథావిధిగా ఇంకా పోలీస్ అధికారులు వాటన్నింటినీ కూడా యథావిధిగా కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఈ క్రమంలోనే సివి ఆనంద్ అనేది మరోసారి హైదరాబాద్ కమిషనరేట్లో మరోసారి ఆయన కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తే ఖచ్చితంగా అనేక సంస్కరణలు రావడమే కాదు ప్రతి డిపార్ట్మెంట్ కూడా అంటే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఏ విధంగా అయితే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉన్నారు, హైడ్రాకి రంగనాథ్ ఉన్నారు, హైదరాబాద్కు సిపిగా సివి ఆనంద్, ఇప్పటికే అవినాష్ మహంతి అంటేనే ఆయన ఒక పేరు. అయితే ఇలాంటి స్ట్రీట్ అధికారులందరూ కూడా ఖచ్చితంగా ఉన్నత పదవుల్లో మంచి పదవుల్లో ర్యాంకుల్లో ఉంటేనే ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్కి న్యాయం చేయడమే కాకుండా బాధితులకు పరిష్కారం కూడా దొరుకుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఈ బదిలీలు అనేవి జరిగినాయి అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు శ్రీనివాస్. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. ఇక ఇది మరి సివి ఆనంద్ ఇప్పుడు ఏసీబీ డీజీగా ఉన్నారు. ఈ మధ్య